బ్యాటర్, స్ఫూర్తిదాయక కెప్టెన్, ఉరిమే ఉత్సాహంతో మైదానమంతా చైతన్యాన్ని నింపే పోరాట యోధుడు విరాట్ కోహ్లీని ఇక మనం తెల్ల జెర్సీలో చూడలేం. టీ20 లీగులకు విపరీతంగా ఆదరణ పెరుగుతున్న కాలంలో అభిమానులకు టెస్టు క్రికెట్ వైపు ఆకర్షించి వారిని ఆటకు అతుక్కుపోయేలా చేసి ఉత్తేజపరిచి ఉర్రు తొలగించిన కింగ్ సుదీర్ఘ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశాడు. దాదాపు దశాబ్దాన్నర పాటు టీమిండియాకు వెన్నెముకలా నిలిచిన విరాటుడు దీర్ఘ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. నిరుడు టీ20ల నుంచి రిటైర్ అయిన కోహ్లీ ఇక వన్డేలో మాత్రమే భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తాడు. సీనియర్లకు చీకుగా, జూనియర్లకు భయ్యాగా, అభిమానులకు కింగ్ గా భారత క్రికెట్ లో అంతర్భాగమైన కోహ్లీని ఇక టెస్టుల్లో చూడలేకపోవడం పెద్ద వెలితే. అది పూడ్చలేనిది కూడా. అతడు బ్యాట్తో పరుగుల పరదా పారించడమే కాదు, సారథిగా భారత జట్టు టెస్టులు ఆడే తీరునే మార్చేశాడు. విదేశాల్లో తడబడే అలవాటున్న టీమిండియా కోహ్లీ నాయకత్వంలో దూకుడును అలవర్చుకుంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా జనవరిలో సిడ్నీలో ఆడిన 5వ టెస్టే కోహ్లీ కెరీర్ లో ఆఖరి టెస్ట్. అది 2014 డిసెంబర్. భారత టెస్టు క్రికెట్ పాతాళానికి పడిపోతున్న క్షణం. ఐసీసీ పాయింట్స్ టేబుల్లో 7వ స్థానం మేటి ఆటగాళ్లంతా రిటైర్మెంట్ ప్రకటించారు. 2 ప్రపంచ కప్లు అందించిన ధోని కూడా కెప్టెన్సీ వదిలి జట్టుకు దూరమయ్యాడు. ఇక టీం భవిష్యత్తు ఏమిటి అనేది అందరిలోనే ప్రశ్నార్థకం. భారత టెస్టు క్రికెట్ ఇక కనుమరుగైపోతుంది అనుకున్న క్షణం అప్పుడొచ్చాడు విరాట్ కోహ్లీ. టెస్ట్ క్రికెట్ లో తాను కింగ్ అని నిరూపించుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. టీమిండియా అభిమానుల్లో ఆశలు పెంచి సంప్రదాయ విధానాలను సవాల్ చేస్తూ కొత్త తరహా టీమిండియాను తయారు చేయడంలో సఫలమయ్యాడు. టెస్టులు ఎవరు చూస్తారులే అనుకున్న వాళ్ళను స్టేడియాలకు రప్పించాడు కోహ్లీ. క్రికెట్ అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేశాడు. టీ20లే కాదు, టెస్టులు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనిపించేలా చేశాడు. భారత టెస్టు క్రికెట్ రాత మార్చేశాడు. విదేశీ గడ్డపై టీమిండియా అంటే చెమటలు పట్టేలా చేశాడు. అప్పటి వరకు సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ గడ్డపై భారత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసిందే లేదు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్ల స్లెడ్జింగ్ కు మనవాళ్లు ముందే చిత్తయ్యేవాడు. కానీ కెప్టెన్ గా కోహ్లీ వారి సొంత గడ్డపైనే వారికి దీటుగా జవాబిచ్చేవాడు. టీమిండియా ప్లేయర్ల జోలికి ఎవరైనా రావాలంటే ముందు తనను దాటాలని ప్రతి టీంకి చాటి చెప్పాడు. మరో 2 దశాబ్దాలు పైబడిన బెస్ట్ టెస్ట్ కెప్టెన్ అంటే కోహ్లీ పేరు చెప్పేలా చేశాడు. భారత టెస్ట్ క్రికెట్ కెరీర్ కోహ్లీకి ముందు, కోహ్లీకి తర్వాత అని చెప్పారు ఎవరైనా. ఎందుకంటే 1 కాదు 2 కాదు, విరాట్ టెస్ట్ కెప్టెన్ గా పగ్గాలందుకున్న తర్వాత ప్రపంచ క్రికెట్ లో భారత చక్రం తిప్పింది. 2017 నుంచి 21 వరకు 5 ఏళ్లు టీమిండియాను నెంబర్ 1 గా నిలబెట్టాడు. ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన కెప్టెన్ ఎవ్వరూ లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా భారత్ ను వరుసగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు తీసుకెళ్లాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ 68 మ్యాచ్లాడి 40 విజయాలు సాధించింది. మరో 11 మ్యాచ్లను కూడా డ్రా చేసుకుంది. కోహ్లీ సారథ్యంలో సొంత గడ్డపై 11 టెస్ట్ సిరీస్ లో గెలిచింది. ఇక విదేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ గాను రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీదే ఉంది. కోహ్లీ సారథ్యంలో విదేశాల్లో భారత్ 15 విజయాలు నమోదు చేసింది. కెప్టెన్ గా వరుసగా అత్యధికంగా 9 టెస్ట్ సిరీస్ గెలిచింది కూడా కోహ్లీనే. ఆడిలైడ్, పెర్త్ గడ్డపై కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. అలాంటిది వాళ్ళ సొంత గడ్డపైనే వారిని మట్టి కనిపించి వరుసగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను గెలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన మొదటి భారత కెప్టెన్ గా నిలిచాడు. అటు ఇంగ్లాండ్ గడ్డపై భారత విశ్వరూపం కొనసాగడానికి కారణం కూడా కోహ్లీనే. ఆటగాడిగా, కెప్టెన్ గా తోటి ప్లేయర్లు ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అదే టీమిండియా రాత మార్చింది. విరాట్ కోహ్లీ లేకుండా టీమిండియా టెస్ట్ జట్టును ఊహించుకోవడం చాలా కష్టం. కెప్టెన్ గా తాను 2022లో రిటైర్ అయిన లీడర్ గా రోహిత్ శర్మకు విలువైన సలహాలు అందించాడు. రోహిత్ టీంను నడిపించలేని టైంలో తాను ముందుకొచ్చి భారత్ ను రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి మరో ప్లేయర్, మరో కెప్టెన్, మరో లీడర్ ను భారత క్రికెట్ చూడడం కష్టమే.